చూస్తే ఏపీకి చెందిన పలువురు నేతలు ఇవాళ బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింత పార్థసారథి సహా పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. రిటైర్డ్ ఐఏఎస్ అయిన తోట చంద్రశేఖర్ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జనసేన అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ మంత్రి అయిన రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికల్లో గుంటూరులోని ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2019లో జనసేనలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చింతల పార్థసారథి 2019లో అనకాపల్లి ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అదే విధంగా ఇప్పుడు డాక్టర్ రావెల కిషోర్ గారికి, మాజీ మంత్రివర్యుల గారికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదే విధంగా చింతల పార్థసారథి గారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదే విధంగా అనంతపురం నుండి విచ్చేసిన టీజే ప్రకాష్ గారు. బీఆర్ఎస్ దేశ రాజకీయాలను ఏలాలి అన్నది సీఎం కేసీఆర్ లక్ష్యం. ఆ విధంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఏపీ నుంచి పెద్ద ఎత్తున కూడా చేరికలు జరిగాయి. మాజీ ఐఏఎస్ ఆఫీసర్ తోట చంద్రశేఖర్ తో పాటుగా రావెల కిషోర్ బాబు, దాంతో పాటుగా పార్థసారథి ముగ్గురు కూడా ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్నటువంటి నేతలు. వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మనం చూసుకోవచ్చు, తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కనబడతా ఉంది. ఒకసారి మనం చూసుకుంటే తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆటపాట డప్పు సంఖ్యలతోనే పెద్ద ఎత్తున ఆటపాటలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే బీఆర్ఎస్ పార్టీ స్థాపన అనంతరం కూడా అనేక చిక్కులు ఎదుర్కొన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దేశ రాజకీయాల్లో వేలాలి అన్నటువంటి సీఎం లక్ష్యం కాస్త నెరవేరుతుంది అని చెప్పుకోవాలి. ఇప్పటికే ఢిల్లీలో కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయం అనంతరం కూడా ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏపీలో కూడా కార్యాలయం మొదలు పెట్టబోతున్నారు. దాంతో పాటుగా ఏపీలో కూడా ఒక బహిరంగ సభ నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు కలిగిస్తున్నారు. దాంతో పాటుగా కార్యాలయానికి సంబంధించి దాంతో బహిరంగ సభ గుంటూరులో గానీ విజయవాడలో గానీ ఒక బహిరంగ సభ నిర్వహించాలంటూ కూడా సీఎం కేసీఆర్ చూస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే అధికార పార్టీ జగన్ ఉన్నటువంటి పార్టీ, సీఎం జగన్ ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అక్కడ కొన్ని విమర్శలు ఎదుర్పడుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఎటకీలకు సీఎం కేసీఆర్ గతంలో చూస్తున్నటువంటి మాటలు మనం చూసుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీతో ఈ రోజు ఆంధ్రలో అడుగు పెడుతున్నప్పటికీ ఆంధ్ర ప్రజానికాన్ని మరి ఏ విధంగా మొబ్బ విధంగా ఉంటుంది, ఏ విధంగా మొబ్బ చెప్తామని కొంత చర్చనీయాంశంగా అనేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీకి సంబంధించినటువంటి బలోపేతాన్ని పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యాచరణలు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ చేరికనంతరం కూడా మరి ఆంధ్ర రాజకీయాల్లో ఏ విధంగా వెళ్ళబోతున్నారు, ఆంధ్ర రాజకీయాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఏపీలో అడుగుపెట్టినటువంటి నేతలకు అక్కడ ఉన్నటువంటి ప్రజానికం ఎటువంటి సపోర్ట్ ఇవ్వబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మొత్తంగా ఇది తెలంగాణ భవన్ వద్ద ఉన్న పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ జయరాజ్తో ప్రణయ్, అమ్మా న్యూస్, హైదరాబాద్. బీఆర్ఎస్ 4 విషయాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. మీకు మహోజ్వలమైన భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ ప్రాంతానికో, భాషకో, వ్యక్తి కోసమో పరిమితం కాదని, ఇది ఒక యజ్ఞంలాగా ప్రజల్లో మార్పును తీసుకొచ్చేందుకు తీసుకెళ్తామని చెప్పారు. దేశంలో ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసి చనిపోయినా ఎవరూ సానుభూతి తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారికి ఆర్థిక సాయం చేసి ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేకపోవడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ ఎజెండాను దేశంలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఏపీ నేతలు తమ పార్టీలో జాయిన్ అయ్యారని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్రానికి పూర్వం రాజకీయాలంటే త్యాగమని, దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు అర్పించేవారని గుర్తు చేశారు. 4 విషయాలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. మీకు అందరికీ స్వాగతం చెప్పడంతో పాటు మీ అందరి మీద, విశేషించి చంద్రశేఖర్ గారి మీద, ఇతర మిత్రుల మీద, కిషోర్ గారి మీద చాలా పెద్ద బాధ్యత కూడా నేను పెట్టబోతూ ఉన్నాను. ఒకప్పుడు స్వాతంత్రానికి పూర్వం రాజకీయాలంటే త్యాగం, రాజకీయాలంటే జీవితాలను, ఆస్తులను, కుటుంబాలను, అవసరమైతే ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి రాజకీయాలు స్వతంత్రానికి పూర్వం మన భారత సమాజంలో జరుగుతూ ఉండేవి. ఆ తదనంతర పరిణామాలలో స్వాతంత్రం సిద్ధించినటువంటి తొలినాళ్లలో ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మార్గదర్శనంలో
మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు మొదలు పెట్టుకున్నాం. ఒక చక్కటి ప్రయాణమే మొదలైంది. వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు, ఒక విజన్, ఒక డైరెక్షన్, ఏ పద్ధతిలో ఈ దేశం ముందుకు పోవాలి అనేటువంటి ఒక మార్గం వేసుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి.